హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు టాలెంటెడ్ ఆర్టిస్ట్ నవీన్ చంద్ర ఉన్నారు. మన చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే సరిపోదు, అదృష్ట దేవత కూడా తలుపు తట్టాలి. తన 20 ఏళ్ల కెరియర్లో అప్పుడప్పుడు మాత్రమే అదృష్ట దేవత ఆయన తలుపు తడుతూ వస్తుంది. అలా తట్టిన ప్రతిసారి మంచి హిట్ ఇస్తూ వచ్చారు నవీన్ చంద్ర. అయితే ఈ సంవత్సరం మాత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అటు మాస్ జాతర కానీ, రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర కానీ, అలాగే తన హీరోగా నటిస్తున్న 11, అలాగే యూవీ క్రియేషన్స్ వాళ్ళ సినిమాలతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు నవీన్ చంద్ర. మరి ఆ సినిమాల గురించి, తన 20 years కెరియర్ గురించి నవీన్ చంద్ర ఏం చెప్తారనేది ఆయన మాట్లాడిందాం. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. అదృష్ట దేవత. నేను చెప్పినట్టు 20 years కెరియర్. సార్, ఈ 20 years కెరియర్లో నవీన్ చంద్రకి రావాల్సినంత గుర్తింపు రాలేదు అన్నది వాస్తవం. అవునా సార్? సో దాంతో ఎంతవరకు ఏకీపిస్తాను సార్? అంటే తెలీదు సార్, గుర్తింపు అనేది దానికి ఎలా కొలమాదం చేయాలో తెలీదు. నాకు కూడా ఆ డౌట్ ఉండింది. ఏంటి ఇన్ని సినిమాలు చేస్తున్న గుర్తింపు, అంటే యాక్టర్గా గుర్తింపు వచ్చిందా లేదా అని ఒక డౌట్ ఉండేది. కాకపోతే ఈ 2-3 yearsలో నేను ట్రావెల్ చేసేటప్పుడు, షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు, వేరే స్టేట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు వచ్చి నా ఫిల్మ్స్, నేను చేసిన సినిమాల గురించి, నేను చేసిన పాత్రల గురించి, క్యారెక్టర్, నార్మల్ ఆడియన్స్, లైక్ టికెట్ ఇన్ ఎయిర్పోర్ట్ ఆర్ ఇన్ రైల్వే స్టేషన్, లైక్ ఎక్కడైనా మాల్స్కి వెళ్తే ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ట్రిప్కి ఎక్కడ వెళ్ళినప్పుడు, లైక్ నార్త్ సైడ్ కూడా కొన్ని ట్రిప్స్ వెళ్తుంటాను సార్ అప్పుడు ఫ్యామిలీతో. అక్కడ వచ్చి పరంపర, ఇన్స్పెక్టర్ రిషి, అమ్ము, జిగర్తందా XXX అని ఈ సినిమాలు, కొన్ని బ్రో అని కొన్ని సినిమాలు చూసి విజయ్ లైక్ రకరకాల ఆడియన్స్ వచ్చి మాట్లాడడంతో అనిపిస్తుంది, వచ్చిందా గుర్తింపు, లేకపోతే నిజంగా గుర్తింపు ఉందా అని ఒక ఆలోచన. బట్ ఇప్పుడు అదంతా లేదు సార్. వచ్చిన ఆపర్చునిటీ, వచ్చిన మంచి కథలో ఉండాలి, వచ్చిన ఆపర్చునిటీ బాగా ఉపయోగించుకోవాలి. ప్రొడక్షన్కి, డైరెక్షన్ టీమ్కి నా వల్ల ఎంత సపోర్ట్ చేయగలుగుతానో అంత సపోర్ట్ చేయాలి సార్. అదొక్కటే మైండ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. బట్ తెలియదు సార్ గుర్తింపు అది ఆడియన్స్ దగ్గర నుంచి రావాలి, వస్తుంది అనుకుంటున్నా, తెలియదు సార్. ఈ సంవత్సరం ఆల్రెడీ గేమ్ చేంజర్ అనేది ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. బట్ సినిమా డిసప్పాయింట్ చేసింది. అవును కానీ అందులో మంచి క్యారెక్టరే పడింది నీకు. అవును సార్, చాలా మంచి రోల్ అంటే అది. శాండ్ సింబా అని క్యారెక్టర్ అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఒక వెరైటీ లుక్ సార్. ఆ లుక్ కోసం నాకు తెలిసి లైక్ ఆల్మోస్ట్ ఒక 60 to 70 చేంజ్ ఓవర్స్ జరిగాయి నాకు. శంకర్ సార్, వాళ్ళ టీం అందరూ, నేను ఎక్కడ షూట్ చేస్తున్నా ఇండియాలో అక్కడ కాస్ట్యూమర్స్ వచ్చేవాళ్ళు. అక్కడే అంటే ఆ పర్టికులర్ లుక్ కావాలి, నాకు అంత లాంగ్ హెయిర్ ఉండలేదు ఆ క్యారెక్టర్కి. ప్లస్ ఆ గోల్డ్ చైన్, అద్దాలు, 1 కార్డ్ సెట్ లాంటి కాస్ట్యూమ్స్ ప్రాపర్గా సెట్ అవ్వాలని చెప్పి చాలా, అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే ఒక పర్ఫెక్షన్, ఒక క్యారెక్టర్ని ఆర్క్ని, ఒక క్యారెక్టర్ లుక్ని డిజైన్ చేయడం అనేది శంకర్ గారు ఈజ్ వెరీ బెస్ట్ అట్ ఇట్. బికాస్ కొన్ని చోట్ల 2-3 సార్లు నాకే అనిపించింది. నేను కన్యాకుమారిలో షూట్ చేస్తున్నాను ఒక తమిళ సినిమా, నీలిరా అని చెప్పి. ఇది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళాల్సిన సినిమా అది. సో ఎక్కడో కార్నర్ ఆఫ్ ఇండియా బార్డర్లో షూట్ చేస్తున్నాం. నాకు ఇంకా గేమ్ చేంజర్ షూట్ రావడానికి ఇంకా 13 to 14 days టైం ఉంది. ఓకే. బట్ ఒక చాలా లుక్స్ ప్రయత్నించాం. బట్ శంకర్ సార్ వాజ్ నాట్ హ్యాపీ. సో కాస్ట్యూమర్ని ఇక్కడ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి లాస్ట్ వరకు, అంటే ఆ కార్నర్ ఆఫ్ ప్లేస్లో పంపించి అక్కడ కాస్ట్యూమ్ చేంజ్ చేయించి అప్పటికప్పుడు ఆ షూటింగ్ ఆపి ఆ మేకప్ అన్ని తీసి మళ్ళీ లుక్ మార్చి ఆ క్యారెక్టర్ కావాల్సిన లుక్కి ఫొటోస్ తీసుకుని, జస్ట్ ఫొటోస్ తీసుకొని తను వెళ్ళిపోయాడు అంతే. సో హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద లుక్స్ ఇన్ ద ఫిలిం. అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఇప్పుడు నా అలాంటి యాక్టర్ సార్ బళ్ళారి నుంచి వచ్చి కొన్ని సినిమాలు చేస్తూ ఇక్కడ కొంచెం గుర్తింపు తెచ్చుకున్నప్పుడు, ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద టెక్నీషియన్స్, అంటే మీరు చూస్తే సార్ సినిమా రిజల్ట్ ఏదైనా ఉండొచ్చు, బట్ వర్క్ చేసేటప్పుడు నేను వర్క్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా. ఓకే. సో శంకర్ గారి టీం అంటే బెస్ట్ టెక్నీషియన్స్, వాళ్ళతో చాలా నేర్చుకోవడం జరిగింది, చాలా తెలుసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం
ఒక హోప్ ఉన్నింది సార్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ హోప్ దట్ గేమ్ చేంజర్ విల్ టర్న్ అవుట్ యాజ్ అ వెరీ గుడ్ ఫిలిం, బట్ ఆడియన్స్ ఆర్ ద కింగ్. ఇప్పుడు అంత కష్టపడి ఇప్పుడు ఈవెన్ డైరెక్టర్ శంకర్ గారు కానీ ఆర్టిస్ట్గా మీరు కానీ అంత కష్టపడ్డ తర్వాత అది డిసప్పాయింట్, అది ఒకవేళ ఆడియన్స్ ముందుకు వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ చేస్తే ఎలా అనిపిస్తుంది? సో ఖచ్చితంగా బాధ వేస్తుంది సార్. యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద ఫిలిం, యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఈ ప్రాసెస్ 3 years ప్రాసెస్, నేను నా టీం, నా మేకప్ టీం, నా స్టాఫ్, మేమందరూ ట్రావెల్ అవుతున్నాం, వేరే షూటింగ్స్ చేస్తున్నా సడన్లీ డేట్స్ అడుగుతారనమాట. సో ఆ షూటింగ్స్ ఆపేసి ఇక్కడ రావడం, లుక్స్, ఆయన శంకర్ సార్ చాలా పర్టికులర్ అనమాట. ఒక బియర్డ్ కంటిన్యూటీ అయినా, హెయిర్ కంటిన్యూటీ అయినా, ప్రతిదీ చాలా పర్టికులర్గా ఉంటారు. సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ 3 years తర్వాత డిసప్పాయింట్మెంట్ ఈజ్ లైక్ ఆడియన్స్కి బాగా డిసప్పాయింట్ అయింది. దే ఫెల్ట్ బ్యాడ్ అబౌట్, అంటే ఇంకా బాగుండాలి, బాగుండొచ్చు అని ఫీల్ అయ్యారు. బట్ నాకు డిసప్పాయింట్మెంట్ కన్నా నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుంది నా ఫ్యూచర్ కెరియర్కి అని నాకు అనిపించింది సార్. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ అది ఉపయోగపడలేదు. ఇంకోటి, జనరల్గా అంత పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేసినప్పుడు, స్టార్స్తో వర్క్ చేసినప్పుడు కానీ మనం బల్క్ డేట్స్ ఇస్తాము, నెంబర్ ఆఫ్, అంటే దాదాపు మీరే చెప్పారు 3 years అని పనిచేసామన్నారు, రోజులు కూడా నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసి ఉంటారు. బట్ అల్టిమేట్గా అవుట్పుట్కి వచ్చేతలకి కొంత మాత్రమే స్క్రీన్ మీద కనపడుతుంది. అది ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ చేస్తుంది కదా? లేదు సార్, అది డైరెక్టర్స్ కాల్ సార్. అది ఎంతున్నా, బికాస్ కర్త క్రియా కర్మ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కదా సార్. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎడిట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా సార్. ఆఫ్ కోర్స్, కానీ యాక్ట్ చేసినప్పుడు అరే మన క్యారెక్టర్ ఇంత డెప్త్ ఉంది, స్క్రీన్ మీద కూడా అది ఉంటుందన్న హోప్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇది 1.5 yearలో ఫినిష్ చేయాల్సిన ప్రాజెక్ట్ సార్ ఇది. దాని ప్రకారంగా డేట్స్ ఇచ్చాం. నేను అప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 films చేస్తున్నా సార్. 3 years బ్యాక్ ఎప్పుడైతే సైన్ చేసే ముందు, అంటే కొన్ని సినిమాలు విలన్గా చేస్తున్నా, కొన్ని సినిమాలు క్యారెక్టర్గా చేస్తున్నా, కొన్ని సినిమాలు లీడ్గా చేస్తున్నా. ఈ దాంట్లో శంకర్ గారు సినిమాకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు ఆ సినిమా చేయడం కారణం ఒకటే సార్, దిల్ రాజు గారు. బికాస్ దిల్ రాజు గారు ఈజ్ ఆల్వేస్ నాకు తెలియదు సార్, డార్క్ షాడోగా, డార్క్ పర్సన్గా, లేకపోతే తెలియని ఒక షాడోగా నాకు ఎక్కడో ఒక చోట హెల్ప్ చేశారు. అందాలు రాక్షసి ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. దాని తర్వాత నేను లోకల్లో నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద ప్రొడక్షన్, ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం, దాంట్లో ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఎవరి చాయిస్ అది? క్యారెక్టర్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు, డైరెక్షన్ టీమ్ సార్. డైరెక్షన్ నేను విన్నది ఏంటంటే సార్, వాళ్ళు చిట్టీలు వేసుకున్నారు అని విన్నాను. అంటే నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ ఈ క్యారెక్టర్స్కి ఒక 4-5 names పెట్టి చిట్టీలు పెట్టారు. ఆ చిట్టీలో నా పేరు వచ్చిందని నేను విన్నాను. బట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ హ్యూజ్ బడ్జెట్ ఫిలిం, అండ్ దట్ టు తెలుగు ప్రొడ్యూసర్, మన తెలుగు సినిమా ప్రొడ్యూసర్ ఫిలిం, అండ్ శంకర్ గారు, అండ్ బోనస్ అని చెప్పవచ్చు రామ్ చరణ్ గారు. బికాజ్ ఈ మధ్య కాలంలో లైక్ ఎన్టీఆర్ గారి తర్వాత ఐ హ్యావ్ నాట్ వర్క్ విత్ ఈ బిగ్ స్టార్స్తో వర్క్ చేయలేదు. అండ్ రామ్ చరణ్ గారితో వర్క్ చేసేటప్పుడు బాలకృష్ణ గారితో చేశాను. బాలకృష్ణ గారు, సారీ, బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి చేశాను. దాని తర్వాత రామ్ చరణ్ గారితో చేశాను. సో లాస్ట్ ఇయర్ ఓన్లీ 2 సినిమాలు మాత్రమే వచ్చినాయి. అవును సార్. అంటే దాదాపు కరోనా తర్వాత నాకు తెలిసి అందరు ఆర్టిస్టులు బిజీగా ఉన్నారు, మీరు ఇంకా ఎక్కువ బిజీగా ఉన్నారు. వరుసన 6-7 సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ వేరాస్ లాస్ట్ ఇయర్ మాత్రం ఓన్లీ 2 సినిమాలు వచ్చినాయి మీ నుంచి. అవును సార్. ఒకటి సత్యభామ, ఇంకోటి మన సిరీస్ ఒకటి వచ్చింది సార్. సిరీస్ 2 వచ్చింది. 2 వచ్చాయి, ఇన్స్పెక్టర్ రిషి అండ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. అంటే ఎందుకు సడన్, ఆల్ ఆఫ్ సడన్? లేదు సార్, అంటే నేను 1 year డిలేలో ఉన్నా సార్. 1 year బ్యాక్ చేసిన షూటింగ్ చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఆల్మోస్ట్ నేను ఆన్ ద ఫ్లోర్సే ఉన్నాను. ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ఇక్కడ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే సార్, లాస్ట్ బిఫోర్ ఇయర్ షూట్ చేశాను ఇది, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ఇన్స్పెక్టర్ రిషి అండ్ సత్యభామ వచ్చేసి జాన్లో మళ్ళీ కొంచెం చిన్న ప్యాచ్ వర్క్ చేశాను. బట్ లాస్ట్ బిఫోర్ ఇయర్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్లో షూట్ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో 1 year డిలే విత్ డే బికాస్ ఆఫ్
మల్టిపుల్ ఫిలిమ్స్ అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల కొంచెం డేట్స్ ఇష్యూస్ వల్ల అక్కడ 10 days పోతుంది, ఇక్కడ 20 days బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని రోజులు అయితే సార్ నిజంగా తెలీదు, గుర్తింపు అదృష్టం తెలియదు కానీ వర్క్ మీద ఒక అదృష్టం ఉంది సార్. అంటే ఒక రోజుకి 2 కాల్ షీట్లు 3 కాల్ షీట్లు అంటారు కదా సార్, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అంటారు కదా సార్. నా బతుకు ఎయిర్పోర్ట్ అయిపోయింది సార్ లాస్ట్ బిఫోర్ ఇయర్. బికాస్ ద వే ఐ వాస్ ట్రావెలింగ్, మార్నింగ్ ఇక్కడ షూట్ చేసి ఈవినింగ్ 6:30 కల్లా చెన్నైలో షూట్ చేయాలి. చెన్నైలో 1 day అక్కడ నైట్ అంతా షూట్ చేసి అక్కడి నుంచి మార్నింగ్ వైజాగ్ తీసుకొని శంకర్ గారి సినిమా జాయిన్ అవ్వాలి, అక్కడి నుంచి మళ్ళీ కొడైకెనాల్ వెళ్ళాలి. సో ఇలానే టర్న్ ఉండింది. బికాస్ సినిమాలు కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఒక 6 months 8 months పడుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ చేసిన సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి, ఈ ఇయర్ చేస్తున్న సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయి. అలా కొంచెం డిలేలో 1 year డిలేలో ఉన్నాను నేను. బట్ గాడ్స్ గ్రేస్ సార్, లైక్ ఐమ్ వర్కింగ్ ఎవ్రీ డే. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే. అండ్ ఇంతకుముందు చాలా ఆలోచించేవాడిని, అరే ఈ క్యారెక్టర్లు మనం చేయకూడదేమో, చేస్తే బాగుంటుందా, మనకు దొరికితే బాగుంటుందా అని. కానీ ఇప్పుడు లైక్ మంచి కథల్లో వస్తున్నాయి సార్, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి డైరెక్టర్స్ దే ఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ స్క్రిప్ట్స్. చేద్దాం భయ ఏదైనా ఒకటి అంటే దట్స్ వాట్ వాళ్ళకందరికీ ఒక యాక్టర్గా నా మీద ట్రస్ట్ వచ్చింది ఐ థింక్ నౌ. సో ద అప్రోచ్ ఈజ్ వెరీ గుడ్, ద కొలాబరేషన్స్ అన్నీ బాగున్నాయి. లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఓకే, 2006లో కెరీర్ స్టార్ట్ అయింది. అవును, 2025 ఇది 25 ఇది 19 years, అంటే ఆల్మోస్ట్ 9 years కంప్లీట్ అయింది. 20 years వేసుకోండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 20 yearsలో నేను ఇది సాధించాను, ఇంకా సాధించాల్సింది ఉంది, చాలా ఉంది, అది వేరే విషయం. నేను ఇది సాధించాను అనే సాటిస్ఫాక్షన్ ఎప్పుడన్నా వచ్చిందా? 100% ఉంది సార్. సార్ టు బీ ఫ్రాంక్ సార్, మై ఫాదర్ ఈజ్ అ హెడ్ మెకానిక్ కేఎస్ఆర్టీసీలో. ఎక్కడ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, ఫిలిం ఇన్ఫ్లుయెన్స్ లేదు, పోనీ రిలేటివ్స్ పరిచయం ఉన్న వల్ల ఎవరు లేరు సార్. ఒకటి అంటే మా అమ్మకి సినిమాలు అంటే పిచ్చి, మా అమ్మగారికి. ఓకే, అన్ని సినిమాలు చూస్తారు. ఆవిడ వల్ల నాకు వచ్చిన క్వాలిటీ ఏమో తెలీదు. ఏమీ లైక్ ఎడ్యుకేషన్ సార్, ఫాదర్ గారు చనిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్, నాకు స్టడీస్ అంటే చాలా పిచ్చి, చదువు అంటే అంత ఇష్టం అండి. ఇప్పుడుకు నాకు కోర్సెస్ చేయాలని ఆశ ఉంటుంది, బట్ ఇప్పుడు చేయలేను. సో ఒక డ్యాన్స్ టీచర్గా ఒక చిన్న బళ్ళారి అనే టౌన్ సిటీలో చిన్నగా ఒక డ్యాన్స్ టీచర్గా ఫేమస్ అనేవాడు అట్లీస్ట్ ఇక్కడ దాకా వచ్చి ఐ కుడ్ గెట్ సమ్ అవార్డ్స్, గెట్ సమ్ good films to work with bigger technician, bigger actors, bigger productions. సాటిస్ఫైడ్గా ఉంది సార్, హ్యాపీగా ఉన్నా. అంటే ఇది నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది సార్. నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ నౌ, గాడ్ హెస్ గివెన్ రియలీ గుడ్ టు మీ. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇంకా చాలా చేయాలి సార్. యా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంది యూ ఆల్వేస్ గో ఫార్వర్డ్ అండ్ అప్లై ఇట్ టు యువర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ కదండి. సో 100% సాటిస్ఫికేషన్ ఉంది సార్. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇండస్ట్రీ నన్ను యాక్టర్గా చూస్ చేసుకుని నన్ను ఇన్ని రోజులు, అంటే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, నా సినిమాలు కొన్ని రిలీజ్ కూడా అవ్వలేదు, కొన్ని సినిమాలు హోల్డ్ అయిపోయాయి, కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయాయి, కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వచ్చింది. సో ఎవ్రీథింగ్ కేమ్ ఇన్, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్. ఒక యాక్టర్గా మీ ఇండస్ట్రీ నన్ను ఇప్పుడు దాకా ఎక్కడ కూడా సార్, నాకు తెలిసి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడలేదు సార్. స్టిల్ ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ఆగిపోయి. 28 Degrees అని ఒక సినిమా ఉంది సార్, ఇప్పుడు అది రిలీజ్కి వచ్చింది. యూవి క్రియేషన్ వాళ్ళది ఆల్మోస్ట్ 3 years బ్యాక్ చేసిన సినిమా, కోవిడ్ టైంలో చేసిన సినిమా అది. సో అది ఇప్పుడు రిలీజ్కి ఉంది. అండ్ ఎవిడెన్స్ అని ఒక సినిమా చేశాను సార్ తమిళ్లో, నేను శశికుమార్ గారు. అదొక కైండ్ ఆఫ్ థ్రిల్లర్, అది చాలా మంచి ఫిలిం. ఆ రిలీజ్కి పెట్టి నీలీరా అని ఒక ఫిలిం ఇప్పుడు చెప్పాను కదా సార్, ఆ ఫిలిం ఒకటి రిలీజ్ ఉంది. అంటే 4-5 films రిలీజ్కి ఉన్నాయి సార్. ఓకే, అదే సార్ ప్రొడక్షన్, ప్లానింగ్, రిలీజ్, ఓటీటీ ఇవన్నీ మీకు తెలుసు కదా సార్. యూ నో హౌ ఇట్ వర్క్స్. సో ఎవ్రీ ప్రొడ్యూసర్, ఏ ప్రొడ్యూసర్ అయితే అప్రోచ్ అవుతున్నా, ఏ ప్రొడ్యూసర్ ఆర్ ట్రయింగ్ టు రిలీజ్ ద ఫిలిం, దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బీ ఇన్ ద మార్కెట్ అండ్ రిలీజ్ ద ఫిలిం. So it takes time, but I'm very very happy that at least నాకంటే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, అవకాశం కోసం చాలా ఎదురు చూస్తున్నారు. దాన్ని దాటి నాకు అవకాశాలు వస్తున్నాయంటే ఐ ఫీల్ రియలీ గ్రేట్ అబౌట్ ఇట్.
డ్యాన్స్ టీచర్గా పనిచేసిన కుర్రాడు తన డ్యాన్స్ టాలెంట్ చూపించుకోవడానికి ఇప్పటివరకు అవకాశం రాలేదనుకుంటా. అవును సార్, చాలామంది అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలామంది నన్ను అడుగుతారు. బట్ సార్ అల్టిమేట్ ఇస్ డైరెక్టర్ తీసుకొచ్చే కథ కదా సార్. ఇప్పుడు సడన్గా నేను చూసి అదే, కానీ ఇప్పుడు నేను ప్రీవియస్గా డ్యాన్స్ టీచర్ చేశాను అనే వాళ్ళ దృష్టికి వెళ్తే కదా నీ డ్యాన్స్ టాలెంట్ని తగ్గ చేశానండి. కొన్ని షోస్ చేశాను, మా టీవీ షోస్లో కొన్ని చేశాను, యుఎస్లో ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ కానీ చేశాను, ఈవెంట్స్లో చేశాను. బట్ ఫిలింలో ఎక్కడ రాలేదు, అలాంటి కథలు నాకు పడలేదు, అలాంటి కథల్లో డ్యాన్సులు లేవు. సో నాకేమో సార్ మోర్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా, ఈ కథల మీద ఎక్కువ ఇష్టం ఎక్కువ. అంటే హ్యూమన్ రిలేషన్షిప్ మీద ఉన్న కథలు బాగా ఇష్టం నాకు. లైక్ మంత్ ఆఫ్ మధు, భానుమతి రామకృష్ణ, బ్రో, ఇలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం. బట్ కమర్షియలీ అది కొంచెం వయబుల్గా ఉండదు. బట్ చాలామందికి నచ్చుతుంది అలాంటి సినిమాలు. దే ఆర్ లైకింగ్ ద ఫిల్మ్స్ అండ్ దే ఆర్ లైకింగ్ ద క్రాఫ్ట్. అసలు ఎలా ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది? అదే సార్, సంభవామి గేగే సినిమా సార్. ఆ సినిమా జస్ట్ తేజ గారు అసిస్టెంట్ సార్, రవి వర్మ గారు అని చెప్పేసి, ఆయన రామానంద్ గారు అని చెప్పి ఆయనది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉండిందండి. ఇప్పుడు నిజం సినిమా బళ్ళారిలో రిలీజ్ అయింది. థియేటర్లో చూసేటప్పుడు అప్పుడే తేజ గారు న్యూస్ పేపర్స్లో ఐ థింక్ జై సినిమాకి వాజ్ కొత్త వాళ్ళని కాస్టింగ్ కాల్ న్యూస్ పేపర్లో పెడితే ఆంధ్రజ్యోతిలోనే లాస్ట్ పేజ్లో, థర్డ్ సెకండ్ పేజ్లో అది చూసామన్నమాట. అప్పుడంతా పేపర్లో ప్రెస్లో ఇచ్చేవాళ్ళు సార్ యాడ్స్. ఆ యాడ్ చూసి అక్కడి నుంచి హైదరాబాద్కి బయలుదేరి వచ్చి ఇక్కడ ట్రై చేస్తే రామానంద్ గారు అన్నారు ఏం చేయడానికి వచ్చానంటే, సార్ యాక్టర్ అవ్వడానికి వచ్చాను సార్. అదేంటి అందరూ హీరో అవ్వాలని ఉంటారు, నువ్వు యాక్టర్ అని. తెలియదు సార్, యాక్టర్ కదా సార్ అన్న. సార్ ఇక్కడ చిన్న రోల్స్ ఉన్నాయి, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఫిట్ యూ, నా ఇన్స్టిట్యూట్కి వచ్చి డ్యాన్స్ టీచర్గా చేస్తుండు, ప్లస్ నీకు కుదిరినంత యాక్టింగ్ నేర్చుకో అన్నారు. బట్ నాకు ఒక వే కావాలి సార్ ఇండస్ట్రీ, నాకు ఎవరు తెలీదు, ఏం లేదు. రామానంద్ గారే నాకు వే ఇచ్చారు. ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళడం వల్ల. ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ డ్యాన్స్ టీచర్గా? 2 years చేశాను సార్. 2 years చేశాను. 2 years తర్వాత ఇమీడియట్గా సంభవామికి. ఎందుకంటే తేజ గారు అసిస్టెంట్ ఆయన కాబట్టి, సో హీ వాంటెడ్ న్యూ బాయ్స్ ఫర్ ద ఫిలిం. సో నా టైం ఆ రోజు బాగుంది, నేను ఒక్కడనే డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు చూశారు, నచ్చింది. కానీ ఆ సినిమాలో చాలా బాగా చేసి ఉంటాను సార్. సంభవామిగిలో లైక్ ఆ టైంలో చెప్పట్రా వీడు ఇలా ఇరుగు తీస్తున్నాడు అని చాలామంది, అంటే ఆ టైంలో ఇంటర్వ్యూస్ ఇచ్చాను అప్పుడు, చాలామంది అప్రిషియేట్ చేశారు అప్పుడు. బట్ ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్, రిహర్సల్స్ అవన్నీ జరుగుతుంటాయి సార్. నేను సొంతంగా ఇన్స్టిట్యూట్లో 2 years డ్యాన్స్ టీచర్ చేసావు కదా, అప్పుడు ఆ టైంలో నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఆర్టిస్టులుగా ఉన్నారా ఇప్పుడు? అంటే ఇప్పుడు లేరు సార్. ఎవరు లేరా? ఆ బ్యాచ్లో నవదీప్ వచ్చేవాళ్ళు, ఇంకా చాలామంది యాక్టర్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు సార్. అంటే అక్కడ మెయిన్ సార్ యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. ఈయన ఒక జస్ట్ టు కీప్ అన్ యాక్టివిటీ ఫర్ స్టూడెంట్స్ అని ఇది పెట్టారు. వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఏం నేర్చుకోలేదు. సంభవామిలో ఎందుకు నీ టైటిల్స్ ప్రదీప? అదే అంజీ అని పెట్టారు. అంజీ అంటే నవీన్ అనే పేరు చాలా కామన్ అయిపోయిందని డైరెక్టర్, ప్రొడక్షన్ ఫీల్ అయ్యారు అప్పుడు. సో నన్ను షూట్స్లో అంజీ అని ఆ క్యారెక్టర్ పేరే పిలిచేవాళ్ళు. ఓకే. సో అందుకని అంజీ అని ఇచ్చేశారు. సో అలా అయిపోయింది అది. మరి ఇమ్మీడియట్గా తమిళ సినిమాకి వెళ్ళిపోయి ప్రదీప్ అనే పేరుతో వచ్చేసి? సార్ అది సార్ నాకేంటంటే అవకాశం కావాలి. ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి, చేయాలి. వాళ్ళు న్యూమరాలజీ చూశారు, ఏమో చూసి మార్చుకున్నారు సార్. సరే మీ ఇష్టం, బస్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ యాజ్ అన్ యాక్టర్, అట్లీస్ట్ స్క్రీన్లో కనపడాలని చెప్పాను. తర్వాత హను రాఘవపూడి లైక్ హీ సెడ్, ఎందుకు నీ ఒరిజినల్ పేరే పెట్టుకోవచ్చు కదా. అప్పుడు చెప్పాను అనమాట, ఇలా జరిగింది, నో నవీన్ చంద్ర నీ ఒరిజినల్ పేరు పెట్టేసుకో, లైక్ ఇట్ చేంజ్డ్. సో బిగినింగ్లో 2-3 సినిమాలు చేసిన తర్వాత మళ్ళా అందాల రాక్షసి 2012. 2012. సో దాదాపు 2007 to 2012 5 years గ్యాప్ వచ్చింది కదా. ఆ 5 years గ్యాప్లో నువ్వు పడ్డ స్ట్రగుల్ ఏంటి? స్ట్రగుల్ అంటే సార్ నేను తీసుకున్న చాయిస్ టు బీ అ పార్ట్ ఆఫ్
సినిమా ఇండస్ట్రీ అండ్ సినిమాలో ఉండాలి, యాక్టర్గా ఉండాలి. చెప్పొచ్చా తెలీదు, బట్ ఐవ్ డన్ లాట్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్, వర్క్స్ చేశాను. ఏమేం జాబ్స్ చేసావు? ఆ, తప్పలేదు మనం. అంటే మళ్ళీ నేను అక్కడే వెళ్ళిపోయా. యా, మ్యారేజ్ ఫంక్షన్స్లో సంగీత్ జరుగుతుంటాయి, అక్కడ పర్ఫామ్ చేసేవాడిని. అండ్ ఈ డాల్స్ వేసుకొని లైక్ టు సర్వైవల్ ఇన్స్టింక్ట్ సార్, అంతే. బికాస్ డాల్స్ వేసుకుని మ్యారేజ్ ఫంక్షన్స్లో పిల్లలతో ఆడించడం, అండ్ స్కూల్స్ యాన్యువల్ డేస్లో డ్యాన్స్ నేర్పించడం. ఎవరైనా యాక్టర్స్ ఆ టైంలో ఉంటే డ్యాన్స్ టీచింగ్ 1 hour క్లాస్ తీసుకునేవాడిని. అండ్ డైలీ కలెక్షన్స్, మీకు ఐడియా ఉంటుంది ఈ వెజిటబుల్ స్టోర్స్, అక్కడంతా వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటారు, డైలీ ఒక కలెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ సికింద్రాబాద్ సైడ్లో అదొక చిన్నగా పార్ట్ టైం డైలీ కలెక్షన్స్ పెట్టుకున్నాను. ఎనీ జాబ్ సార్, ఏ జాబ్ వచ్చినా చేసేవాడిని, అట్లీస్ట్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ. ఎందుకంటే మళ్ళీ నేను వెనక్కి తిరిగి వెళ్ళాలని లేదు, వచ్చేసాను నేను. సో ఆ 7 years స్ట్రగుల్ చేస్తున్నా. అండ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు చాలామంది స్టేకి ఉండడానికి. అండ్ మెయిన్గా లక్ష్మీ భూపాల్ గారు ఆడిషన్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా తన బట్టలు నాకు ఇచ్చేవారు. ఆయన క్లోత్స్ వేసుకుని వెళ్ళేవాడిని నేను. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ సార్, ఎందుకంటే ఐ హ్యావ్ చోజన్ దిస్ ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు తలుచుకుంటే సార్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎస్, అట్లీస్ట్ ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా, బట్ ఆ రోజులే నాకు యాక్టింగ్ అనేది నేర్పించింది ఆ రోజులే సార్. ఆ కష్టాలు, ఆ ఇష్టం, ఈ క్రాఫ్ట్ వెనక పరిగెట్టడం, ఆ సినిమా, ఆ ఆరా, పెద్ద స్టార్స్, అవన్నీ నెక్స్ట్ లెవెల్ సార్. సో పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ చేశాను సార్, అన్ని రకాల జాబ్ చేశాను. అండ్ హియర్ ఐ యామ్. ఏ జాబ్ కొంచెం కష్టం అనిపించింది, అరే ఇది నేను చేసి ఉండకూడదని ఎప్పుడన్నా? అది బ్రెడ్ ఆమ్లెట్. అవునా? సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర సార్. అప్పుడు నేను ఫస్ట్ అంటే ఇంట్లో అడగడం బాగుండదు అనిపించింది సార్ నాకు. అంటే మా మేనమావ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఇంట్లో పోయి ఉన్నా కొన్ని రోజులు, ఎందుకో ఇబ్బంది అనిపించింది. సో నా మెయింటెనెన్స్కి, నా ఫుడ్కి, నా పెట్రోల్కి, నేను ఆడిషన్స్కి వెళ్ళాలంటే ఆఫీసులు తిరగాలి, దానికంతా నేను ఏదో ఒకటి చేసుకోవాలి. సో నైట్లో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్ అవన్నీ కుక్ చేసి హెల్ప్ చేసేవాడు. అంటే ఇద్దరు ఒక అతను జాయిన్ అయిపోయి ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఉందా బండి? లేదండి, ఇప్పుడు ఆ అబ్బాయి ఆల్మోస్ట్ 8-9 years బ్యాక్ తనతో మాట్లాడాను, దాని తర్వాత మాట్లాడలేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. బట్ ఆ టైంలో ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు మా బళ్ళారి నుంచి చాలామంది వస్తుంటారు కదా సార్, హైదరాబాద్, సికింద్రాబాద్. ఒకరిద్దరు చూసి గుర్తుపట్టేశారు. దాని తర్వాత ఆపేసాను. దాని తర్వాత వేరొక జాబ్ చూసుకున్నా. ఆ అందాల రాక్షసి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నా సార్, ఏదో ఒక జాబ్, ఏదో వర్క్. అంటే స్టడీస్ మీద వెళ్దాం అనుకుంటే వెళ్తే ఒకేసారి వెళ్ళిపోవాలి, తర్వాత ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఫర్ సర్వైవల్, ఫర్ లివింగ్, టు అచీవ్ ఇన్ ద ఫిలిం కెరియర్ కోసం చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఐ ట్రైడ్ మై బెస్ట్, అంతే. ఎలా వచ్చింది అందాల రాక్షసి ఆఫర్? అది లక్ష్మీ భూపాల్ గారి దగ్గర నుంచి అండి. అంటే హను రాఘవపూడి ఒక కథ రాసుకున్నారు, కథ మీద డిస్కషన్, డైలాగ్స్ మీద డిస్కషన్ ఉన్నప్పుడు కొత్త వాళ్ళతో చేయాలని అనుకున్నప్పుడు దాన్ని ఈయన చెప్పారు. అంటే సంభవామికి ఆయన రైటర్ అనమాట, ఓకే, లక్ష్మీ భూపాల్ గారు. సో ఆయన చెప్పారు ఒకడు ఉన్నాడు పిచ్చోడు అనేసి. సో అలా కలిసిన తర్వాత వెంటనే చూసిన వెంటనే డిసైడ్ అయిపోయాడు ఆయన, అనురాగ్. అది నాకు నిజంగా ఇప్పటికూ షాకింగ్ ఉంటుంది. ఎవరైనా ఒక ఆడిషన్ తీసుకుంటారు, లేకపోతే మీ క్వాలిటీస్ ఏంటి, నీకు ఏం వచ్చని అడుగుతారు. ఇలా చూసి నువ్వే సూర్య, నువ్వే నా సినిమాకి హీరో, ఓకే, నేను చెప్పేదాకా ఏ సినిమా చేయొద్దు, గడ్డం మీసాలు ఏం తీయొద్దు, నేను చెప్తా, ప్రతిరోజు ఆఫీస్కి రావాలి, పని ఉన్నా అలా 1 year నేను ఆఫీస్కి వెళ్ళాను ఎవ్రీడే. బెస్ట్ పార్టీస్ ఏంటంటే సుధీర్ అండ్ హను రాఘవపూడి, అంటే వాళ్ళకి నా మీద ఏమి ఇష్టమో తెలియదు సార్, నిజంగా దే ఆర్ గ్రేట్. ఎందుకంటే ఆ టైంలో నాకు ఉండడానికి ప్లేస్ లేదు, వచ్చేసాను, డైరెక్టర్ని కలిశాను, నువ్వే హీరో అన్న తర్వాత నేను యాక్చువల్ బళ్ళారికి వెళ్ళిపోవాలి, బట్ నన్ను ఇక్కడ ఉండనిచ్చి నాకు ఒక సపరేట్ ఫ్లాట్ ఎక్కడ
మణికొండలో శివాలయం ఉంది కదండి, మణికొండ శివాలయం ఎదురుగా ఒక ఫ్లాట్, ఒక మంచి ఫ్లాట్ ఇచ్చి ఆల్మోస్ట్ నేను 1.5 year టిల్ ఫిలిం ప్రాజెక్ట్ అయ్యేదాకా చూసుకున్నారు నన్ను. సో అందాల రాక్షసి బయటకు వచ్చింది, మంచి పేరు వచ్చింది. అవును సార్. బట్ కమర్షియల్గా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఆడకపోయినా అవును. అందులో యాక్ట్ చేసిన అందరికీ మంచి పేరు వచ్చింది, డైరెక్టర్గా అను గారికి పేరు వచ్చింది. సో అప్పుడు అనిపించిందా ఇక నేను వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని? తెలియదు సార్ అప్పుడు, ఎందుకంటే నాకు యాక్ట్ చేయడం వచ్చు, యాక్ట్ చేశాను, బాగా చేశానని చెప్పారు. రిలీజ్ చాలా పెద్దగా అయింది, అప్లాస్ చాలా పెద్దగా వచ్చింది, సాంగ్స్ గురించి చాలా బాగా మాట్లాడారు, ఎస్పెషలీ నా క్యారెక్టర్ గురించి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ సినిమా రిలీజ్కి ముందే నేను ఇంకో సినిమా సైన్ చేశానండి, దళం అని చెప్పి. దాని మీద నాకు చాలా హోప్స్ ఉంటాయి. అందరూ రక్షిస్ తర్వాత అది కనుక నిజంగా నాకు ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ నిజంగా వేరేలా ఉండేదేమో. బట్ ఆ సినిమా కూడా డిలేగా రిలీజ్ అవ్వడం వల్ల అండ్ దట్ ఫిలిం ఆల్సో వాజ్ నాట్ రిసీవ్డ్ వెల్, ఇట్ డింట్ వర్క్. సో అక్కడి నుంచి మళ్ళీ స్ట్రగులే. మళ్ళీ ఇంకో 2 సినిమాలు హీరోగా చేశాను, ఇట్ డింట్ వర్క్. మళ్ళీ ఒక 3-4 years గ్యాప్ వచ్చింది. అంటే ఇలా చేసుకుంటూ వెళ్తే కొన్ని రోజులే ఉంటానేమో ఇండస్ట్రీ, కానీ మళ్ళీ వెళ్ళి ఏదైనా జాబ్ మళ్ళీ డ్యాన్స్ క్లాస్ ఏదో పెట్టుకోవాలి. సో పర్లేదు, ఏదైనా ఒక ఫ్రీ టైం జాబ్ చూసుకుని ఏదో చూసుకుంటూ లెట్స్ బీ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిలిం. వెయిట్ చేసి అప్పుడు నేను లోకల్కి ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ ఒక బూస్ట్. బికాజ్ పెద్ద బ్యానర్, పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ కీర్తి సురేష్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్లో సెటప్ అంతా బాగుంది. ఆ సెటప్లో నాకు ఒక క్యారెక్టర్ దొరికింది, సెకండ్ లీడ్ అన్నారు. ఏదో ఒకటి ఐ వాంట్ టు బి బ్యాక్ ఇన్ సినిమా అనేసి. బట్ దట్ ఫిలిం ఒక చిన్న బార్ రేస్ చేసింది. ఆ ఫిలిం తర్వాత మళ్ళీ టైప్ కాస్టింగ్ అయ్యే భయం వచ్చింది. టైప్ కాస్టింగ్ జరిగింది, చేశాను, అది నా లక్కనలో ఏమో తెలియదు. కొన్ని టైప్ కాస్ట్ అయిన సినిమాలు రిలీజ్ అవ్వలేదు, సో వెయిట్ చేశాను. అరవింద్ సమేత వీర రాఘవ సార్, దాట్ ఫిలిం అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడడం లేదు. అక్కడి దాకా స్ట్రగల్ అనేది ఉన్నింది. బట్ అరవింద్ సమేత వీర రాఘవ తర్వాత ఐ థింక్ ఆ క్యారెక్టర్ని చాలామంది బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే నేను చేసిన కొన్ని సినిమాల క్యారెక్టర్ నా పేరుతో పాటు ది నేమ్ మై క్యారెక్టర్స్ నేమ్ అనమాట. సూర్య అని పిలుస్తారు చాలామంది, బాలరెడ్డి. ఇప్పుడు నేను ఒకవేళ అనంతపూరు అటు సైడ్ రాయలసీమ సైడ్ వెళ్తే ఎంత బాలరెడ్డి బాగుండవా అంటే ట్రావెల్ అవుతుంటాం కదా సార్, కార్లు ఎక్కడ ఆగినప్పుడు ఏ బాలరెడ్డి అంటారు. దట్ గివ్స్ వెరీ గుడ్ హ్యాపీనెస్ అనమాట. కానీ అనురాగపూడి అంత మంచి బ్రేక్ ఇచ్చిన అనురాగపూడి తర్వాత సినిమాల్లో ఎందుకు అసలు నీకు క్యారెక్టర్ ఇవ్వలేదు? తెలియదు సార్, అడగలేదు ఎప్పుడు అడగలేదు సార్. లైవ్ సినిమాకి చేయాల్సిందనేది, బట్ ఆ టైంలో నేను వేరే ఏదో సినిమా కమిట్ అయి ఉన్నా. సో అప్పుడు కుదరలేదు లైవ్ సినిమాలో చేయాల్సింది. బట్ దాని తర్వాత కుదరలేదు. ఆయనకు అనిపిస్తే హీల్ కాల్ మీ, అంటే హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. అంటే మా ఫ్యామిలీ తర్వాత నా గురించి మొత్తం అంటే డీటెయిల్డ్గా, బికాజ్ 1.5 year 2 years జర్నీ అది. సో పర్సనల్గా నేను ఎలాంటి వ్యక్తి, ఎలాంటి మనిషి, నా ఆలోచన ఏంటి, నేను ఎలా ఆలోచిస్తున్నది అనురాగపూడికి బాగా తెలుసు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, బికాస్ చాలా గ్యాప్ వచ్చింది. బట్ ఆ టైంలో హీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అండ్ ఒక ఫ్యామిలీ లాగానే, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్యామిలీలో నన్ను చూసుకున్నారు ఆ టైంలో, సినిమా టైంలో. వర్కింగ్ విత్ ఎన్టీఆర్ సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్డౌటబుల్లీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నేను బళ్ళార్లో ఉండి ఆయన సినిమాలు చూసి నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, అలా ఎలా చేస్తారు ఈయన. అంటే తెలియదు కదా సార్, ఎన్ని టేక్స్ పోతాయి, ఆ రైటింగ్ వెనక వీళ్ళు కూర్చుంటారా, డిస్కస్ చేస్తారా, మాట్లాడతారా ఏంటి నాకు తెలీదు. బట్ స్క్రీన్లో చూసేటప్పుడు యూ సీ దట్ ద స్పార్క్ ఇన్ హిమ్. ఎలా చేస్తారబ్బా అనేసి అనుకున్నాను. బట్ అరవింద్ సమేత వీర రాఘవ సెకండ్ డే షూట్ మధ్యాహ్నం నాకు ఆయనకు ఒక 3 minutes 4 minutes గ్యాప్ దొరికింది. ఆయన షార్ట్ ఫినిష్ చేసి వచ్చారు, టెంట్లో ఉన్నారు, నేను అక్కడే నిల్చున్నా. ఇంకా నవీన్ గారు ఎలా ఉన్నారన్న, సార్ బాగున్నాను సార్, మీ అందాల రాక్షసి నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగా చేశారు మీరు అందులో అంటే. థ్యాంక్ యూ సార్ అన్న. నేను అడిగా, సార్ ఈ 48 to 50 degrees ఉంది ఇప్పుడు చేసి వచ్చిన షార్ట్లో, బేర్ బాడీ
అంటే 100 మీటర్స్ స్ప్రింట్ అండి అది. హీ నీట్ మీరు చూస్తే అది ఒక కత్తి పెట్టుకుని హీ షుడ్ రన్ 100 మీటర్స్ స్ప్రింట్. పైగా యాబ్స్ కనిపించాలి, మజిల్ కనిపించాలంటే వాటర్ తీసుకోరు. ఆ టైంలో హీఈస్ రన్నింగ్ అండ్ ఐ కుడ్ సీ హిజ్ ఐస్. ఆ రాఘవ క్యారెక్టర్ కనిపించింది నాకు, ఎన్టీఆర్ గారు కనపడలేదు. సో ఆ మూమెంట్ చూసి అడిగాను, సార్ అది హౌ డిడ్ యూ డూ దట్ అంటే, నథింగ్ నవీన్ గారు, ఐ జస్ట్ లివ్ ఇన్ దట్ మూమెంట్ అన్నారు. ఆ టైం, ఆ మూమెంటే ఆ క్యారెక్టర్ అన్నారు. దట్ రియలీ హెల్ప్ మీ ఫర్ అరవింద సమేత యాక్చువల్లీ. అంటే ఒకవేళ అది వినకపోయింటే ఈ క్యారెక్టర్ని వేరేలా చేసేదానేమో. బట్ ఆయన అది విన్న తర్వాత చాలా ఆలోచించాను, 3-4 డేస్ ఆలోచించాను. లివింగ్ ఇన్ ద మూమెంట్. యాక్టింగ్ అంటే డైలాగ్ కరెక్ట్ చెప్పేస్తా, రియాక్షన్స్ కరెక్ట్ ఇస్తా, యాక్షన్ అంతా కరెక్ట్ ఇస్తా. బట్ వాట్ ఐ డిడ్ ఇన్ అందల్ రాక్షసి దాని తర్వాత ఏ సినిమాలో చేయలేదు మధ్యలో. ఓకే, అది మిస్సింగ్ ఉన్నింది నాలో. బట్ ఈ మాట విన్న తర్వాత ఐ గాట్ బ్యాక్ ద సేమ్ థింగ్ అండ్ ఫ్రమ్ దేర్ ఒక యాక్టర్గా ఐ ట్రైడ్ మై బెస్ట్ విత్ ఆల్ మై క్యారెక్టర్స్. సో ఆ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ఎన్టీఆర్ ఏదైనా చెప్పిన మాట ఏంటి అసలు? మంచి మాట డైరెక్టర్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ. అయ్యో, త్రివిక్రమ్ గారు అయితే నిజంగా సార్ అది అదృష్టమే సార్ నాకు. ఐ థింక్ నేను దేవుడిని చాలా గట్టిగా కోరుకున్నాను అనుకుంటా, ఇంకా చాలు నాకు ఒక అవకాశం ఇస్తావా లేదా, ఐ వాంట్ అ స్ట్రాంగ్ ప్రాజెక్ట్, ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, నాకు ఒక మంచి ప్రాజెక్ట్ పర్ఫామ్ చేసే ఒక ప్రాజెక్ట్ కావాలి అని ఎక్కడ వేడుకున్నాను తెలియదు. చాలా లోలో ఉన్నా సార్ ఆ టైంలో. సినిమాలు లేవు ఆ టైంలో, ఐ డెంట్ హ్యావ్ వర్క్. టక్కన వచ్చింది సినిమా. అది రాగానే లైక్ త్రివిక్రమ్ గారు ఏమో అందల్ రాక్షసి ఇన్ఫ్లుయెన్స్ ఏమో తెలియదు, నేను బాగా చేస్తానని ఒక నమ్మకం. నాకు ఎప్పుడు సీన్ పేపర్స్ ఇచ్చేసేవాళ్ళు. అంటే ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఈ మోడ్యులేషన్లో చెప్పాలి, లేకపోతే ఈ రియాక్షన్ ఇలా ఇవ్వాలి, ఏం చెప్పలేదు సార్. ఇది సీను, ఇది షార్ట్ అని జస్ట్ ఇంతే చెప్పేవాళ్ళు. నన్ను వదిలేశారు. హీ లెఫ్ట్ మీ అన్లీస్డ్. ఆ క్యారెక్టర్ నేను అర్థం చేసుకున్నాను, ఆయన నమ్మకం ఏమో తెలియదు కానీ, బట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటే నాకు ఇచ్చిన ఏంటంటే ఎప్పటికీ ఇలాగే ఉండు అన్నారు. అది ఏం ఉద్దేశించి అన్నారో తెలీదు. యాక్టింగ్గా అది అడగలేదు సార్. అది యాక్టింగ్గా, మనిషిగానా, లేకపోతే ఏంటో తెలీదు. బట్ ఇలాగే ఉండు, యు బీ ఆల్వేస్ దిస్ వే అన్నారు. షూర్ సార్ అన్న అంతే. అండ్ హీ లైక్స్ మై వర్క్. అండ్ నాకు మొత్తం ఎడిట్ అంతా అయ్యి రిలీజ్కి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పుడు నేను ఆయన కలిసినప్పుడు చెప్పారు, చాలా బాగా చేసావు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్ అని. అండ్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీదనే చెప్పేశారు. ఎందుకంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను సార్ రియల్ లైఫ్లో. అంటే ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోను. వాళ్ళ థాట్స్లో ఉంటారు, వాళ్ళ ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడచ్చు. సో షూట్ టైంలో ఎక్కువ మాట్లాడలేకపోయాను ఎన్టీఆర్ గారితో. బట్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు పిలిచి అందరి ముందు వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పి నాకు అంతమంది ముందు ఒక అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల నాకు ఒక స్టాంప్ లాగా అనుకోండి. ఒక యాక్టర్కి ఒక స్టాంప్, ఓకే వీడు మంచి యాక్టర్, మంచి నటుడు అని ఒక స్టాంప్ ఆయన ఇచ్చారు. అండ్ దట్ వాజ్ రిసీవ్డ్ వెరీ వెల్ ఫ్రమ్ ఆడియన్సెస్. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వచ్చింది. అవును. ఇంకా వరుసన అదే కోవలో విలన్గా మంచి వేషాలు పడతాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కూడా, అయినా కూడా రాలేదు. ఎందుకని? లేదు సార్, కొన్ని విలన్ పాత్ర ఎలా వచ్చిందంటే సార్, సెక్షువల్ హరాస్మెంట్ మీద ఎక్కువ వచ్చింది. అంటే సైకో అంటున్నారు, సైకో క్యారెక్టర్స్ అడుగుతున్నారు. అంటే ఏ లెవెల్ ఆఫ్ సైకో? ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉన్నారు, నాకు ఇంట్లో సిస్టర్స్ ఉన్నారు, వైఫ్ వీళ్ళందరూ ఉన్నారు, చెప్తున్నా. సో చేసే క్యారెక్టర్ ఓకే, చూడ్డానికి స్క్రీన్లో చూసి ఇలాంటి ఒక బ్యాడ్ వ్యక్తిని మనం ఎక్స్పీరియన్స్ అవుతాంలే, ఇలాంటి బ్యాడ్ వ్యక్తులు ఉన్నారని చెప్తే చాలు. టూ మచ్ వెళ్ళిపోతే సో అలాంటివి చాలా వచ్చాయి అన్నమాట ఆ టైంలో. బికాజ్ ఇంటెన్సిటీ, మీ ఐస్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి అని చెప్పి. అంటే రాసేవాళ్ళు కూడా ఐ డోంట్ నో ఆడియన్స్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు. టూ మచ్ డార్క్ వచ్చింది సార్. ఓకే, క్యారెక్టర్స్ విలన్గా వచ్చే క్యారెక్టర్స్ టూ డార్క్గా వచ్చాయి అనమాట, విచ్ ఐ వాజ్ నాట్ రెడీ టు డూ ఆ టైంలో. సో ఆలోచించి కొంచెం అంటే
తెలీదు, అరవింద్ సమేత క్యారెక్టర్ తర్వాత నాకు చూస్ చేసుకునే అవకాశం వచ్చింది. ఓ. ఆ సినిమాకి వచ్చిన పేరు వల్ల నేను కొన్ని కథలు కొన్ని క్యారెక్టర్ని నువ్వు చెప్పేంత అవకాశం నాకు ఆ సినిమా ద్వారా వచ్చింది. సో దానివల్ల ఐ ఎస్కేప్డ్ సమ్ బ్యాడ్ ఫిలిమ్స్. అంటే బ్యాడ్ ఫిలిం గుడ్ ఫిలిం అని ఏమి ఉండదు, కానీ కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ అది చేసింటే నాకు నిజంగా ఇబ్బంది అయ్యేదేమో. సో అందుకే చేయలేదు. ఓకే, బ్యాడ్ క్యారెక్టర్స్ రిజెక్ట్ చేస్తే నో ప్రాబ్లం, బట్ అట్ ద సేమ్ టైం ఒక మంచి పేరు వచ్చే క్యారెక్టర్లు కూడా రిజెక్ట్ చేసి ఉండొచ్చుగా, అలాంటిది ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయిందా? చాలా తక్కువ సార్ అలా మంచి పేరు వచ్చే క్యారెక్టర్స్ దొరకడం వెతకాలా సార్. ఇక అరవింద్ సమేత చూస్తే సార్ నన్ను ముందు నుంచి నేను అనుకోలేదు, వాళ్ళకి ఆప్షన్ దొరక్క ఒకరు చిన్నబాబు గారు సజెస్ట్ చేస్తే పిలిచి చూసి అలా పెట్టుకున్నారు. సో తెలియదు సార్, మంచి కథ నిజంగా ఆ డైరెక్టర్స్ ఆ కథకి నేను కావాలన్నప్పుడు అది వస్తున్నాయి. అండ్ ఐఎమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్, బెటర్ స్టోరీస్. నేను అడిగింది అది కాదు, యాక్చువల్గా ఆ సినిమా తర్వాత క్యారెక్టర్లు చూస్ చేసుకునే అవకాశం నాకు వచ్చింది అన్నారు. అలాగే కొన్ని టూ మచ్ విలనిజం ఉన్న క్యారెక్టర్లు రిజెక్ట్ చేశారు. అవును, అందులో భాగంగా ఏదన్నా ఒక మంచి పేరు వచ్చే క్యారెక్టర్ని కూడా ఏదైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా, అలాంటి సంఘటన ఏదైనా జరిగిందా అని అడుగుతున్నాను. రిజెక్ట్ చేయలేదు సార్, కుదరలేదు చేయడానికి. కొన్ని అంటే టక్కని ఇప్పుడు గుర్తురావట్లేదు సార్, అంటే చాలా విన్నా కదా. అంటే పర్టికులర్గా అలా రిజెక్ట్ ఏం చేయలేదు, అంటే మోస్ట్లీ కుదరకపోయింటే డేట్స్ వల్ల కుదరకపోయి ఉండొచ్చు మంచి క్యారెక్టర్స్. అంటే మనం ప్రాపర్గా కమిట్మెంట్ ఇవ్వకపోతే ఏదో ఓకే సినిమా చేసేద్దాం, ఓకే రెమండేషన్ వచ్చేస్తుంది, ఖాళీగా ఉన్నా కూడా ఫిలప్ అయిపోతుంది అనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు సార్. చేస్తే మంచి చేయాలి, ఎందుకంటే చాలాసార్లు కింద పడి పైకి లేచి వచ్చా. ఇప్పుడు కూడా నేను జాగ్రత్త పడకపోతే ఇంకా నేను ఊహించిన ప్యాషన్, నేను చేసిన నా కెరియర్ అది నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నేను తట్టుకోలేను. సో అందుకే ఆలోచిస్తున్నా సార్, ఆలోచించి చూస్ చేస్తున్నా. సో బాలకృష్ణ గారితో కూడా చేశారు నరసింహారెడ్డి. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అయ్యో, ఇంకా ఆయన హీస్ డార్లింగ్ సార్. ఆయనతో కూడా ఎక్కువ మాట్లాడలేదు సార్ నేను. ఆయన చాలా బాగా నాతోనే కాకుండా అందరితో చాలా సరదాగా ఉంటారు ఆన్ సెట్స్లో. మనం బయట చూసే బాలకృష్ణ ఈ ప్రెస్ మీట్స్ లేకపోతే ఎక్కడ బయట చూసే బాలకృష్ణ గారికి ఆన్ సెట్స్ బాలకృష్ణ గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హీఈస్ చైల్డ్ ఫ్రమ్ హార్ట్, స్ట్రాంగ్ ఫ్రమ్ బ్రెయిన్. అండ్ తను మాట్లాడేటప్పుడు సార్ ఆన్ సెట్స్ తను మాట్లాడేటప్పుడు ప్రతిదీ వినాలనిపిస్తుంది. అండ్ వెరీ ఎనర్జెటిక్ సార్. అంత ఆ ఏజ్కి నేను ఆ ఏజ్కి వస్తే అంత ఎనర్జీగా ఉంటానో లేదో నాకు డౌటే. ఇన్ఫ్యాక్ట్ ఆయనతో వర్క్ చేసిన తర్వాత నాకు ఒక చిన్న కాన్షియస్నెస్ వచ్చింది అనమాట, ఈ ఏజ్లో నువ్వు నిజంగా ఇవన్నీ చేయగలవా అని ఒక థాట్ వచ్చింది. అంటే ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచర్ నాది, బట్ చేయగలవు ఒకవేళ వస్తే. ఏం సార్ 16 to 17 మెంబర్స్ ఆఫ్ ఫైట్ స్టంట్స్ ఉంటారు, ఇలా చూస్తారు, రెడీ అంటారు, ఒక్క టేక్లో ఫినిష్ చేస్తారు, నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. నాకు ఆయన విషయంలో నచ్చిన గ్రేట్ విషయం ఏంటంటే సార్, ఆయన వల్ల ఎవరికి టైం వేస్ట్ అవ్వదు. ఆయన లేట్ రారు, పోనీ షార్ట్ రెడీ అంటే వస్తానులే అని షార్ట్ రెడీయా వచ్చేస్తారు ఆయన. ఆ మార్క్లో తెలిసి నెక్స్ట్ ఏంటి అడిగేసి ఈస్ దాట్ యాక్టివ్. అంటే హీఈస్ లైక్ ఇంత ప్రొఫెషనల్ అట్ ద సేమ్ టైం అంతే జోవియల్గా ఉంటారు. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. అంటే అన్నారు ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావేంటా అన్నారు ఒకసారి. లేదు సార్ చేస్తున్నా సార్. ఎటు చూసినా నువ్వే ఉన్నావు, సిరీస్లు అన్నీ చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, థ్యాంక్ యూ సార్ అన్నారు. సో నందమూరి వంశంలో అటు బాబాయ్తో చేశారు, ఇటు అబ్బాయి ఎన్టీఆర్తో చేశారు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? సిమిలారిటీస్ ఏంటి, తేడాలు ఏంటి? సిమిలారిటీస్ దేర్ బాండ్ టాలెంటెడ్ అనిపిస్తుంది సార్, బికాస్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, ఆ పట్టు, ప్లస్ దే నో వే దే ఆర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఉన్నారు అనేది వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. అండ్ ఇద్దరికిద్దరు దే ఆర్ సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ చాలా ఫేమస్. అండ్
నాన్ సిమిలారిటీస్ అంటే సార్ బోత్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ వేస్ సార్. ఇద్దరు యూనిక్ పీపుల్ నా ఎక్స్పీరియన్స్లో. అండ్ ఐ ఆల్వేస్ రిజాయిస్ అంటే మా అమ్మగారు పెద్ద ఎన్టీఆర్ గారు ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. అంటే నేను బాలకృష్ణ గారితో చేసినప్పుడు చాలా సంతోషపడ్డారు, ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు చాలా సంతోషపడ్డారు. బికాస్ కొందరు అలా ఫాలో అవుతుంటారు సార్, ఒక ఫాలోయింగ్ ఉంటుంది కదా. సో షీ లైక్డ్ అలాట్. అండ్ మళ్ళీ చేసే అవకాశం వస్తే చేయాలి సార్. అప్పుడు ఇంకా ఆపర్చునిటీ, అవకాశము వస్తుందా రాదా అని ఉండే. ఇప్పుడు కొంచెం క్రాఫ్ట్ తెలుసుకున్నా, నేర్చుకున్న, కొన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుందనే ఫీలింగ్ వస్తుంది సార్ ఏదో ఒక రోజు. సో నందమూరి అంశంలో వాళ్ళిద్దరితో చేశారు. ఇటు వస్తే మెగా కుటుంబానికి వస్తే రామ్ చరణ్తో చేశారు, వరుణ్ తేజ్తో చేశారు, వైష్ణవ్ తేజ్తో చేశారు. అవును సార్. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రామ్ చరణ్ గారు ఒక్కసారి అనిపిస్తుంది, టచ్ చేసి చూడాలనిపిస్తుంది నాకు. ఈజీ ఫర్ రియల్ అని. ఏంటి సార్, ఒక 250 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, ఫైటర్స్ ఉంటారు, కోల, దుమ్ము, డస్ట్ అన్నీ ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు నాకే సార్ డస్ట్ ఎక్కువైపోయింది, ఏదో నేను చిరాకైనా పడతా. నేను చూడలేదండి ఇంత కామ్. ఓకే, చెమట పడుతుందన్న ఒక ఇరిటేషన్ ఉంటుంది ఏమైనా. అది ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఆయన. హీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ గ్రౌండెడ్ ప్రతి ఒక్కరితో. అంటే ఎవరు వచ్చి ఆయనతో మాట్లాడినా మనతో ఎలా, ఇప్పుడు నాతో ఎలా మాట్లాడతారో వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతారు. డిఫరెన్స్ ఉండదు, మనుషుల పట్ల డిఫరెన్స్ ఉండదు. ఏ ఆగు వెళ్ళిపో అలాంటివి ఏమి ఉండదు. రిసీవ్ చేస్తారు, మాట్లాడతారు, ఎవరు ఏంటి అడిగేసి పంపిస్తారు. అండ్ వరుణ్ తేజ్ లైక్ తెలియదు సార్, గనీ సినిమాకి నన్ను అడిగారు. ఆయనే వరుణ్ తేజే హీ వాంటెడ్ మీ ఇన్ గనీ ఫిలిం. సో దట్ ఫిలిం డెంట్ వర్క్ వెల్ అండ్ ఇదయింది. తర్వాత మట్కాలో కూడా ఆయన నన్ను రిఫర్ చేశారు. దాని తర్వాత గాంధీవదారి అర్జునాలో కూడా నన్ను రిఫర్ చేశారు. నెక్స్ట్ వచ్చే ఫిలింలో కూడా అంటే నేను ఫోన్ చేసి మాట్లాడను, లేకపోతే కాల్ చేసి మెసేజ్ చేయను, లేకపోతే హాయ్ బ్రో ఎలా ఉన్నావు ఎట్లా ఏం ఉండదు. బట్ సమ్వేర్ హీ లైక్స్ మీ, ఐ డోంట్ నో వై. హీ వాంట్స్ మీ ఇన్ హిస్ ఫిలిమ్స్ అండ్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ గ్రాటిట్యూడ్ టు హిమ్. బికాస్ చాలా మంచి మనిషి సార్ తను చాలా మంచి ప్రొఫెషనల్గా ఉంటాడు సార్ ఆన్ సెట్స్. అంటే వీళ్ళందరూ లైక్ చరణ్ గారు, వరుణ్, వైష్ణవ్ తేజ్, ఫియర్ ఆఫ్ రెస్పెక్టా, ఫియర్ ఆఫ్ క్రాఫ్టా తెలీదు. ఒక కామ్నెస్ ఉంటుంది వాళ్ళు, అస్సలు చిరాకు పడరు సార్. ఎంత కష్టమైన షూట్ ఉన్నా కానీ చేస్తారు. అంటే విసుక్కోరు, అబ్బా ఏంటిది అది ఇది అనేసి. చాలా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అంటే బయట మాట్లాడుతుంటారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారి గురించి చెప్తే, బాలకృష్ణ గారా జాగ్రత్తగా ఉండాలి ఏంటి ముందే కాషన్ ఇస్తున్నారు కదా, ఓకే మనం జాగ్రత్తగా ఉండాలేమో అని వెళ్తాం. అక్కడ చూస్తే టోటల్ ఆపోజిట్ ఉంటుంది. ఏంటి బ్రేక్ఫాస్ట్ చేస్తావా, ఏం తిన్నావు, నువ్వు ఇది తిన్నావా, నేను ఇది తిన్నా, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా, యోగా చేస్తావా, ఈ డిస్కషన్లు ఉంటాయి. ఇదేంటి బయట అలా చెప్తున్నాడు, ఇక్కడ ఇంత చాలా బాగా మాట్లాడుతుంది. అంటే చాలా బాగా నార్మలే సార్, వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు. బయట ఏదో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్ని మైండ్లో పెట్టుకుని ఇంకా వాళ్ళని అలాగే పోస్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ ఎస్ రంగరంగ వైభవంగా చేసేటప్పుడు ఐ థింక్ హీ వాజ్ ఓన్లీ 1 ఫిలిం ఓల్డ్. వెరీ నైవ్ ఉంటాడు, డైరెక్టర్ చెప్పిన మాట వింటాడు, చేస్తాడు, కష్టపడతాడు. సినిమా అనే థాట్ ఉంటుంది వైష్ణవ్కి. అండ్ చాలా మంచి వ్యక్తి సార్. నేను చేసిన ప్రతి యాక్టర్స్ సార్, ప్రతి ఒక్కరూ ఈవెన్ హీరోయిన్స్ అయినా కానీ పెద్ద యాక్టర్స్తో అందరూ ఏమో సార్ నాతో బాగున్నారు సార్. దే ఆర్ వెరీ గుడ్ టు మీ అండ్ తగిన రెస్పెక్ట్, వాల్యూ కూడా నిజంగా బాగా ఇచ్చారు సార్. వరుణ్ తేజ్ రియల్ లైఫ్ హీరోయిన్, మీ రియల్ లైఫ్ హీరోయిన్. అవును, మీరు 2 సినిమాల్లో కలిసి చేశారు. అవునవును, లావణ్య గారితో. సో మీ మధ్య ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా లావణ్య గారి గురించి, వరుణ్ తేజ్ మీ మధ్య? లేదు సార్. మట్కాలో మేమిద్దరు చేసాము సినిమా,
కాకపోతే మా ఇద్దరు కాంబినేషన్లో ఒక్కరోజే వచ్చింది ఆ క్లైమాక్స్ ఫైట్ రోజు. ఓకే. డిస్కషన్ ఏముంది సార్, లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ స్పెషల్లీ లావణ్య గారికి. ఎందుకంటే నాకు తెలుసు సార్ ద వే షీ హ్యాస్ వర్క్డ్ హార్డ్ ఫర్ అందాల రాక్షసి. ఆల్మోస్ట్ 1 year అండి ఆ తెలుగు నేర్చుకోవడం, ఆ డైలాగ్ నేర్చుకోవడం, ఆ రియాక్షన్, యాక్షన్ అవన్నీ నేర్చుకోవడం కోసం. పాపం అమ్మాయి బాంబే వదిలేసి, వాళ్ళ దేహరాదూన్ వాళ్ళ ఇల్లు వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఒక 1 room హోటల్ రూమ్లో ఉంటూ ప్రతిరోజు ఆఫీసు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక కెమెరా తనని వెంటాడుతూనే ఉంటుంది. ఆ కెమెరా ముందు తన డైలాగ్ చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి. హనురాఘపుడి అసలు ఎక్కడ మిథున అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాకి. అండ్ ద మోస్ట్ డిసిప్లిన్డ్ యాక్ట్రెస్ లావణ్య అంటే. చాలా డిసిప్లిన్గా ఉంటారు, లైక్ వెరీ జోవియల్, వెరీ అండర్స్టాండింగ్, వెరీ గుడ్ హ్యూమన్. ఓకే. అండ్ నాకు కొన్ని ఇప్పుడు ఆ టైంలో లక్ష్మీదేవికో లెక్క ఉందని సినిమా. సో తనని అప్రోచ్ అయ్యారు ఆ టైంలో. అందరు రాక్షసి తర్వాత షీ వాజ్ బికమ్ వెరీ ఫేమస్ కదండి. నాకు అందరు రాక్షసి తర్వాత నాకు పేరు వచ్చింది కానీ సినిమాలు ఏవి ఆడలేదు. బట్ డైరెక్టర్ జగదీష్ నవీన్ చంద్ర అనుకుంటాం ఉన్నామని చెప్తే షీ వాజ్ హ్యాపీ. అంటే ఆ టైంలో నా ఫిల్మ్స్ వర్క్ చేయలేదు. యూజువల్లీ ఎవరన్నా మార్కెట్ ఉన్న హీరోనో లేకపోతే అలాంటి హీరోతో చేస్తారు. బట్ తను ఎక్కడ ఆలోచించలేదు. ఓకే నవీనా మీ కథకు ఓకేనా, ఓకే నో ప్రాబ్లం అని చెప్పారు. అండ్ నాకు ఇంకో సినిమా అవకాశం దొరికింది అండ్ మేము ఇద్దరు కలిసి వర్క్ చేసాం అలా. సో తెలుగులో ఓకే. తమిళ్లో ఏంటి ఎన్ని సినిమాలు చేశారు? దాదాపు 7-8 సినిమాలు చేశారు. 7 సార్, 7 సినిమాలు చేశారు. తమిళ్లో కొంచెం కేర్ఫుల్గా చేస్తున్నా సార్, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ కొంచెం నిర్దాక్షిణంగా రిజెక్ట్ చేసేస్తారు. మన ఆడియన్స్ బంగారాలు, ఎందుకంటే అవకాశం ఇస్తారు, ఛాన్స్ ఇస్తారు. ఓకే వీడు ప్రయత్నించాడు, ఈ సినిమా పోయింది, ఇంకో సినిమా చూద్దాం, ఏంది భయ్యా అంటారు. 3వ సినిమా పోతే ఇంకా లేదు నువ్వు ఆపేసే అంటారు. ఇంత ఛాన్స్ ఉంటుంది. అక్కడ అలా కాదు, డైరెక్ట్ రిజెక్టే, ఇంకా తిరిగి కూడా చూడరు అక్కడ. సో అండ్ ప్లస్ అక్కడ క్రాఫ్ట్మెన్షిప్ వేరే సార్, అక్కడ టైమింగ్ వేరే, అక్కడ వర్క్ చేసే విధానం వేరే. అక్కడ డైరెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ దేర్. ప్రొడక్షన్ అంతా ఉన్న ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డైరెక్టర్స్ కంట్రోల్. సో డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. అక్కడ ఆ సినిమాలు, అక్కడ సినిమాలు ఎలా జరుగుతుందంటే డైరెక్టర్స్ మీదే జరుగుతుంది. ధనుష్తో కూడా సినిమా చేశాను. అవును, పటాస్ అని ఒక సినిమా చేశాను సార్ ధనుష్తో. డ్యూయల్ రోల్ కదా? డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్ కాదు సార్, సింగిల్ రోలే. ఏజ్ ఇదండి ఆ సినిమా. అందరి లక్ష ఇప్పుడు దాకా నాకు వచ్చిన అరవింద సమేత వరకు వచ్చిన సినిమాలన్నీ అందరి రాక్షసి వల్లే సార్. ఇప్పుడు నాకు హీరో సినిమాలు వస్తున్నా అందరి రాక్షసి వల్లే వస్తున్నాయి. ఇప్పుడు కూడా నన్ను ఆ సినిమా మైండ్లో పెట్టుకుని నన్ను చాలామంది అప్రోచ్ అవుతారు. ఇప్పుడు ఎంటైర్ కెరియర్ చూసుకుంటే నాకు ఎక్కువగా పోలీస్ పాత్రలు బాగా సూట్ అయినట్టున్నాయి కదా? సూట్ అవ్వలేదు సార్. అంటే సూట్ అవ్వట్లేదంటే మంచి పేరు తెచ్చినవి చూస్తే సార్ కాకపోతే అలాంటి కథలే వస్తున్నాయి సార్ నాకు. అంటే ఒక 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథల్లో ఒక 3 కథలు పోలీస్కి వస్తున్నాయి, ఇంకా 2 కథలు నార్మల్గా వస్తున్నాయి. సో ఆ 2 నార్మల్గా వచ్చింది అనుకుంటే ఫస్ట్ బాగుంది అనుకోండి, ఫస్ట్ అదే జంప్ చేస్తాను నేను అనమాట. ఒకవేళ అది సెట్ అవ్వలేదు, ఇంకా మనం చేయాలి, వర్క్ చేయాలి, కథ బాగుంది, ఓకే ప్రొడక్షన్ బాగుంది, ఇంకా పోలీస్ అయినా పర్లేదు చేయాలంటే చేస్తున్నాను సార్. అండ్ నాకు కొంచెం ఇష్టమే సార్ ఆ క్యారెక్టర్స్ చేయడం. ఏమన్నా ఉందా ఇన్స్పిరేషన్, రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏముందా? నేను పోలీసులో జాయిన్ అవ్వాలనుకున్నాను, లైక్ మిలిటరీలో వెళ్ళాలనుకున్నాను, చాలా అనుకున్నాను సార్ అప్పుడు. అండ్ ఆ కాకి డ్రెస్ వేసుకుంటే ఒక ఫీల్ ఉంటుంది. ఓకే. సో స్క్రిప్ట్ నిజంగా బాగుంది పోలీస్గా చేయడానికంటే చేస్తున్నా సార్. వచ్చిన కథల్లో ఎంచుకొని చేయడమే సార్. ఎంత వస్తుందో అంతలో చూసుకొని ఓకే ఇది వర్కౌట్ అవుతుందని ఎవరికి చెప్పలేము కదా సార్. లైక్ పెద్ద హీరోస్, పెద్ద బ్యానర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ అంటే చెప్పగలరు ఓకే ఇది ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇంత రావచ్చు అని. నాకు ఇంకంత ఐడియా లేదు సార్. అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్ 3 చేశారా మొత్తం? పరంపర, ఇన్స్పెక్టర్ రిషి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్. సో ఆ తర్వాత మళ్ళీ గ్యాపా?
లేదు సార్ పరంపర సీజన్ 3 అనుకున్నాం. మ్మ్. అప్పుడు హాట్స్టార్ అది మంచి రెస్పాన్స్, మంచి హిట్ అయింది, వ్యూవర్షిప్ అంతా బాగా వచ్చింది. అవును. సీజన్ 3 చేద్దాం అనుకున్నాం, తర్వాత హాట్స్టార్ ఏమైందో తెలియదు, దే డింట్ కంటిన్యూ ఫర్ సీజన్ 3. యాక్చువల్లీ సీజన్ 2 కూడా మేము ఒక సీజన్ 3కి లీడ్ ఇచ్చి వదిలాం. ఇప్పుడు కూడా అడుగుతుంటారు సార్ నాకు, మ్మ్. పరంపర సీజన్ 3 ఎప్పుడు అనేసి. తెలియదు సార్, జియో హాట్స్టార్, ఇప్పుడు జియో హాట్స్టార్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళు హౌ దే గోనా డూ ఇట్ అని తెలియదు. బట్ అది ఒక మంచి సిరీస్ నాకు. అదే సార్, నాకు లోవర్ బెల్ట్, అంటే లోవర్ బెల్ట్ ఇన్ సెన్స్ ప్రతి ఇంటికి రీచ్ అయింది అంటే ఆ సిరీస్ సార్ నాకు. మ్మ్. అది ఇన్స్పెక్టర్ రిషి నార్త్లో నేను చాలా షాక్ అయ్యాను సార్. మ్మ్. ఇప్పుడు బాంబేలో వెళ్తే నన్ను ఎవరు గుర్తుపడతారు సార్, నేను తెలుగు యాక్టర్ని, తమిళ్ ఫిల్మ్స్ చేస్తాను, నన్ను ఎవరు గుర్తుపడతారు అనేసి నేను నార్మల్గా ఇన్స్పెక్టర్ రిలీజ్ అయిపోతే ఇక్కడ మాల్స్కి వెళ్ళి తిరగడానికి వెళ్ళాను సార్. మ్మ్. సూపర్ ఎక్స్పీరియన్స్ సార్, చాలా మంది వచ్చి మాట్లాడారు. అంటే తెలుగు వాళ్ళ లేదంటే అక్కడ హిందీ వాళ్ళు సార్, అక్కడ లాంగ్వేజెస్లో డబ్ చేయడం వల్ల. ఓకే. నేను మొన్న లైక్ 2 months బ్యాక్ మా వైఫ్ ఇంటికి వెళ్ళాను సార్, కేరళ. మా వైఫ్ ఇస్ ఫ్రమ్ కేరళ అనమాట. అక్కడ నిలిపి చాలామంది మలయాళీస్ వచ్చి చేటా ఇన్స్పెక్టర్ రిషి సూపర్ అని, ఓకే చూశారు అని ఒక ఫీల్. వ్యూవర్షిప్ అయితే బాగా రీచ్ అయింది అని ఒక హ్యాపీనెస్. మ్మ్. ఓకే. ఇప్పుడు రవితేజ సినిమా మాస్ జాతర ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి? సార్ నిజంగా సార్, రవితేజ గారు అంటే నాకు పిచ్చ ఇష్టం సార్. నాకు అంటే ఈడియట్ సినిమాకి మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది సార్. మ్మ్. చాలా, అంటే ఆ టికెట్ల విషయంలో మా గ్యాంగ్కి ఆపోజిట్ గ్యాంగ్కి గొడవ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యి ఈడియట్ సినిమా చూసి ఏదేదో జరిగింది. అంత వీరాభిమాని అనమాట. మ్మ్. ఆ సినిమా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత తగ్గా, మ్మ్. ఎందుకు ఇవన్నీ అనేసి. ఆయన సినిమాలు అన్నీ చూస్తాను. నాకు విక్రమార్కుడు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు ఆయనది, విక్రమార్కుడు. బట్ ఆయనతో చేసే ఆలోచన కూడా లేదు నాకు, అంటే అవకాశం వస్తుందా, పిలుస్తారా అనేది. బట్ ఈ కాస్టింగ్ కూడా ఆయనే చేశారు. మ్మ్. మాస్ జాతరకి నవీన్ అయితే బాగుంటాడు, అడగండి, ఒకవేళ చేస్తే ఓకే, చేయకపోతే ఇంకొకరిని వెళ్దాం అన్నారు. మ్మ్. సో ఆయన ఇచ్చిన ఐడియా డైరెక్టర్కి అండ్ ప్రొడక్షన్ హౌస్కి, అండ్ వచ్చారు, అప్రోచ్ అయ్యారు. చో బాబోయ్ సార్, చెప్తున్నా కదా సార్, ఇన్ని సినిమాలు సార్ మీరు చెప్పే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అంతా, బట్ ఈ 3-4 months ఆయనతో షూట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. ఈ 20 years తీసుకున్న స్ట్రగల్, స్ట్రెస్, బాధ, బరువు అన్నీ ఆ 3 monthsలో ఆయనతో షూట్ చేసినప్పుడు వెళ్ళిపోయింది సార్. మ్మ్. అంటే ఈ బ్రెయిన్లో కొన్ని నాట్స్ ఉంటాయి, మన జ్ఞాపకాలు, లేకపోతే మన హర్ట్ అయిన విషయాలు, లేకపోతే మన ఎక్కడో లో అయిన విషయాలు, అవి అలాగే ఉండిపోతాయి. ఆయనతో షూటింగ్ షార్ట్ గ్యాప్లో కూర్చొని మాట్లాడేటప్పుడు వేరే ఒక ప్రపంచంలో వెళ్ళిపోతాం సార్. అంటే ఏమి ఎనర్జీ సార్ ఆయనది, వెరీ గుడ్ హ్యూమన్ సార్. అంటే ఏమి మనసులో పెట్టుకోరు, ఇక్కడ పెట్టుకోరు, ఏదున్నా చెప్పేస్తారు, ఏదున్నా అనేస్తారు. అండ్ వెరీ యాక్టివ్ పర్సన్, వెరీ 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 యాక్టివ్ పర్సన్. ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ అని కాదు కానీ ఆయన్ని 1-to-1 ఫేస్ చేసి పర్ఫామ్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది. సూపర్. అండ్ ద వే హీ ఎంకరేజెస్. ఇప్పుడు నా క్లోజప్ ఉందనుకోండి, నేను చేసేటప్పుడు చూసేవాళ్ళు, అంటే ఆయన సజెషన్లు ఉంటే చూసేవాళ్ళు, చూసి ఓకే అని ఆయన ఓకే అనేస్తారు. బాగా వచ్చిందంటే ఆ సపోర్ట్ కావాలి సార్. ఎందుకంటే ఎంతున్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మేము ఎక్కడో చిన్న హెసిటేషన్ ఉంది, ఎంత యాక్టర్ ఉన్నా ఏమనుకుంటారు, ఏమంటారు, మనం మా బిహేవియర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదండి. అవతల వ్యక్తి మమ్మల్ని వాల్యూ ఇవ్వాలో, రెస్పెక్ట్ ఇవ్వాలన్నా అది ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. కానీ హీస్ జమ్ ఆఫ్ అ పర్సన్ సార్, జమ్ ఆఫ్ అ పర్సన్. అండ్ మాస్ జాతర ఈసారి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సార్, చాలా మాస్గా ఉంటుంది సార్. అండ్ నా క్యారెక్టర్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్. అంటే నేను చేసే కొన్ని క్యారెక్టర్స్లో నిజంగా ఆడియన్స్కి నచ్చి ఆడియన్స్ ఇచ్చే అప్రిషియేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. కానీ ఈ క్యారెక్టర్కి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆడియన్స్ విల్ రియలీ లవ్ దిస్ క్యారెక్టర్. ఫుల్ లెంగ్త్ విలన్ రోలా ఎలా? అవునండి, టోటల్ ప్రాపర్ యాంటాగనిస్ట్. ఇదే ఫస్ట్ ఫిలిం సార్, అది ఫుల్ లెంగ్త్ యాంటాగనిస్ట్గా చేస్తున్న ఫస్ట్ ఫిలిం ఇదే. హోప్ ఇట్ వర్క్స్. యా, డెఫినెట్గా. ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు
ఇప్పుడు ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ టచ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీలో ఇంతవరకు ఎందుకని ఎంట్రీ ఇవ్వలేదు? అంటే ఎంట్రీ కాదు సార్, అటు నుంచి అవకాశం చేశాను సార్. దేవదాస్ సినిమా నాగార్జున గారికి దేవదాస్ ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ అడిగితే మీరు చేస్తే బాగుంటుందంటే 8 days వర్క్ అది. ఓకే. అప్పుడు నాకు షూట్ ఉండలేదు. పైగా అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. సో అశ్విని దత్ సరే మాట్లాడారు అనమాట, బాబు డైరెక్టర్ మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారంటే, ఆయనే ఫోన్ చేసి కాల్ చేసినప్పుడు సార్ కలుస్తాను సార్, చేస్తాను సార్. ఆయన్ని కలిసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా, ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు. అంటే జగదెక్క వీరుడు అతిలోక సుందరి చేసిన బ్యానర్ అది. మళ్ళీ వాళ్ళు పిలుస్తారో పిలువరో, అలాంటి బ్యానర్లో అవకాశం వస్తుందో లేదో తెలీదు. పిలిచేస్తారు కదా, ఆ బ్యానర్లో ఒక క్యారెక్టర్ చేశాను, సినిమా చేశాను. సో అలా అశ్విని దత్ గారి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆ క్యారెక్టర్ చేశాను సార్. అదొకటి చేశాను, దాని తర్వాత ఎక్కడ రాలేదండి, కుదరలేదు. ఏంటి నవీన్ చంద్ర గోల్ ఏంటి సార్? గోల్ అని పెట్టుకున్నా సార్, ఫస్ట్ ఇది గోల్ అనుకుని నా ప్రయాణం స్టార్ట్ చేశా. వర్కౌట్ అవ్వలేదు సార్. అందుకే ఇప్పుడు ఏమనుకోవట్లేదు సార్, గోల్ అనేది ఏం లేదు సార్. ఆశ ఏంటంటే సార్, అంటే ఇది అడగడం ఎక్కువ అవుతుంది, ప్రతిరోజు కెమెరా ముందు ఉండాలనే ఆశ అనేది ఎక్కువ అవుతుంది. కానీ నా శక్తి ఉన్నంత వరకు కెమెరా ముందు నటిస్తూనే ఉండాలని ఒక ఆశ సార్, అంతే. అదే గోల్ అనిపిస్తుంది సార్ నాకు. అంటే నేను నడవగలను, కూర్చోగలను, లేవగలను, అంటే ఆ డైరెక్టర్కైనా, ఆ టీంకైనా, ఆ కథకైనా నేను యూస్ఫుల్ అయ్యేంత వరకు, నా బాడీలో ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంతవరకు నేను యాక్ట్ చేయగలను అని ఒక ఆశ ఉంది, ఒక స్ట్రెంగ్త్, నమ్మకం కూడా ఉంది. సో దట్ ఈస్ మై లాస్ట్ గోల్. ఐ వాంట్ టు యాక్ట్ టిల్ మై ఎండ్. ఓకే, అంతే సార్. సో తెలుగు, తమిళ్ చేశారు, ఇప్పుడు హిందీలో సినిమా కమిట్ అయినట్టున్నారు? కమిట్ అయ్యాను సార్, బట్ తెలుసు కదా సార్, ఏ ప్రాసెస్ అయినా తొందరగా, ఇప్పుడు ముందంతా ఫాస్ట్గా డిసైడ్ అయిపోయేది. ఓకే, ఈ కాస్టింగ్, ఈ కథ, ఈ డైరెక్ట్, ఇంత ప్రొడక్షన్ అని. ఇప్పుడు ఏది ఉన్నా ఇంకో చోట వెళ్ళేసి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అప్రూవల్, ప్రీ అప్రూవల్, అది ఇది అని చాలా ఉంది కదా సార్. సో ప్రాజెక్ట్స్ కథలు విని అగ్రిమెంట్ సైన్ చేసి అడ్వాన్సులు తీసేసుకున్నాం కొన్ని ప్రాజెక్ట్స్. కాకపోతే ఇవన్నీ ఉంటాయి కదా సార్, లైక్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. సో అవన్నీ చూసుకుని స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంతే సార్. ఓకే ఓకే. పర్సనల్ కేరళ అమ్మాయి అన్నారు, ఏంటి లవ్ సార్? లవ్ మ్యారేజ్ సార్. ఎలా అంటే ఇష్టపడ్డాను సార్. అంటే ఇక్కడ హైదరాబాద్లో యాత్ర సినిమాకి మమ్మూటి గారు ఇక్కడ ప్రమోషన్స్కి వచ్చారనమాట. ఓకే. ఆ ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక దానికే వచ్చారు సార్, రిలీజ్ అయ్యి 3-4 months తర్వాత వచ్చారు. సో మై వైఫ్ ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, రైటర్. అంటే తను అక్కడ మలయాళం ఇండస్ట్రీలో 2-3 ఫేమస్ డైరెక్టర్స్తో, జిత్తు జోసెఫ్ సార్ ఉన్నారు, ఆయనతో వర్క్ చేశారు, జోషి సార్ ఉన్నారు, సిద్దిక్ సార్ ఉన్నారు, వీళ్ళందరితో వర్క్ చేసిన అమ్మాయి అనమాట. ఇక్కడ ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను షూట్ చేస్తున్న ప్లేస్కి ఆవిడ వచ్చారు. తెలీదు, ఏమో మాట్లాడాలనిపించింది, మాట్లాడిన తర్వాత కనెక్ట్ అయ్యాము. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో మాట్లాడేస్తాను నేను. ఐ డిడ్ంట్ టుక్ మోర్ ఆఫ్ టైం. ఒక 6-7 months టైం తీసుకుని దాని తర్వాత ఇంట్లో మాట్లాడాను. ఇంట్లో ఓకే అన్నారు. లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో జరిగింది సార్. ఓకే. చాలా లిమిటెడ్గా ఉండే, మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఎంతమంది ఉండాలి, చాలా రూల్స్ ఉన్నాయన్నమాట. బట్ నా ప్రాబ్లం ఏంటంటే తను కేరళ నుంచి రావాలి, ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, ఏం లేదు, బై రోడ్ తీసుకురావాలి, ప్రాపర్ పర్మిషన్స్, ఈ పాస్, అవి ఇవి పెట్టి మేమంతా ఫంక్షన్లో ఉన్నాం. ఒకవేళ తను నైట్కి వస్తే రేపు పెళ్ళి, లేదంటే పెళ్ళి లేదు, మళ్ళీ ఎప్పుడని అనుకున్నాం. బట్ షీ రీచ్. అదే సార్, మనం వెతికితే దొరకదు సార్, మనల్ని వెతికి ఒక నిజంగా అదృష్టం అనేది ఒకటి వస్తుంది. సో అది ఈ రూపంలో వచ్చి నాకు ఇప్పుడు ఐ హ్యావ్ అ సన్, 2 years సన్ ఉన్నాడు, సిద్ధాంశ్ తన పేరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా సార్, లైఫ్ ఈజ్ కలర్ఫుల్ నౌ. అండ్ విషింగ్ దట్. ఇలా మిస్సెస్ వచ్చిన తర్వాత ఈ టెంపుల్స్ విజిట్ ఎక్కువైనట్టుంది మీకు? ముందు నుంచి సార్, ముందు నుంచి ఉంది సార్. అప్పుడు ఫోటోలు పెట్టేవాడిని కాదు, ఇప్పుడు పెడుతున్నా. అంటే మా అమ్మగారు చాలా స్పిరిచువల్ సార్. అంటే పూజలు బాగా చేస్తారు, చాలా స్పిరిచువాలిటీకి చాలా దగ్గర ఉంటారనమాట.
నేను స్పిరిచువలే ముందు నేను చాలా మేనిఫెస్ట్ చేసేవాడిని స్పిరిచువాలిటీని, ఆ గుడికి వెళ్ళి అది చేసి అంత చేసి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మెమొరీస్ కలెక్ట్ చేద్దాం, ఓకే, అందుకే టెంపుల్స్ ఫొటోస్ తీసుకుని ఇప్పుడు పెడుతున్నాను అంతే సార్. కాకపోతే ఏమో సార్, టెంపుల్స్కి వెళ్తే తెలియని ఒక స్టిర్నెస్ ఉంటుంది, ఓకే, అలా హోల్డ్ అయిపోతుంది, బాగా అనిపిస్తుంది. సో నాకు ఇష్టం సార్, లైక్ బీయింగ్ స్పిరిచువల్లీ కనెక్ట్ ఉంటా. వీళ్ళే పర్టికులర్ దేవుళ్ళు అని కాదు సార్, ఏ దేవుళ్ళైనా స్పిరిచువల్గా కనెక్ట్ ఉంటా సార్ అంతే. ఓకే. మరి ఇంట్లో డైరెక్టర్ ఉన్నారు, మరి డైరెక్షన్ చేపిరా? చేస్తున్నాం సార్. చేస్తున్నారా? చేస్తున్నాం, ఇద్దరు కలిసి ఒక కథ రాస్తున్నాం. వీఆర్ రైటింగ్ Okay. స్క్రిప్ట్ టుగెదర్. తను రాస్తుంది కదా, అదే ఇప్పుడు 2 years అబ్బాయి కదా సార్, తను కొంచెం పెద్దగా అయిన తర్వాత తను అంటే డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు కదా సార్. No. యాక్టింగ్ అంటే ఈజీ అంటే డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు సార్. సో కథ రాస్తుంది, స్క్రిప్ట్ రాస్తుంది, ఎప్పటికైనా తను Okay. చేయాలనుకుంటుంది. మీలో తను ఇష్టపడ్డ క్వాలిటీస్ ఏంటి? తెలియదు సార్, అంటే షీ లైక్ మీ యాజ్ ఎ హ్యూమన్. అంటే నాకు తెలిసి నేను తనకి రెస్పెక్ట్ బాగా ఇస్తాను అనిపిస్తుంది సార్. అంటే ఈ కాలంలో అందరు ఇవ్వాల్సిందే, తప్పదు. తప్పదు అంటే అదే అనుకుంటుంది. అండ్ తెలియదు సార్, లైక్ షీ లైక్స్ మీ అంతే. అంటే తను మలయాళీ, అవును సార్. మలయాళీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్గా చేసింది. మరి మీకు మలయాళంలో ఏం అవకాశాలు ఏమి ఇప్పించలేదా? అంటే తను చాలా ట్రై చేసింది సార్. అవునా? అంటే నువ్వు మా ఇండస్ట్రీలో వచ్చి నువ్వు చేయాలి అంటే నేను అన్నా ఒకటే, నాకు అప్పుడు అంత భాష అంత క్లియర్గా వచ్చేది కాదు. ఇప్పుడు నేను భాష తెలియకుండా అక్కడ వెళ్ళి ఈ ఫేస్ తీసుకొని ఓకే నోన్ యాక్టర్గా నేను వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి రెమ్యునరేషన్ తీసుకొని రావచ్చు. భాష తెలియకుండా అక్కడ ప్రాంప్టింగ్ ఇచ్చి సగం సగం చేసి 100% చేయకుండా, ఆబ్వియస్లీ భాష వాళ్ళకి నోన్ యాక్టర్ కావాలి. వాళ్ళు నోన్ యాక్టర్ తీసుకున్న తర్వాత నేను డైలాగ్స్ వాళ్ళ టైమింగ్ ఏంటి సార్, 9 o'clock నుంచి నైట్ 9, ఒకరోజుకి 7-8 సీన్లు తీస్తారు. సో అంత స్పీడ్గా ఉన్నప్పుడు నేను లాంగ్వేజ్ రానప్పుడు బయట నుంచి ప్రాంప్ట్ తీసుకుని చెప్పాలి. 100% జాబ్ ఉండదు, అది నేను పడుకోలేను అలా చేస్తే. ఓకే. సో ఐ లెర్న్ ద లాంగ్వేజ్, దెన్ వీ విల్ ట్రై. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఎమ్ దేర్, అవునా? నేర్చేసుకున్నా సార్ లాంగ్వేజ్. సో కొన్ని ఫిల్మ్స్ వస్తున్నాయి మలయాళం నుంచి. ఓకే. తను తెలుగు నేర్చుకుందా? ఇప్పుడు నేర్చుకుంది సార్. ఓకే. తెలుగు అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చింది కాబట్టి అంటే కొంచెం 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 నేర్చుకుంది. ఇప్పుడు షీఈస్ గెటింగ్ బెటర్, అర్థం అవుతుంది సార్. ఇప్పుడు ముందైతే అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు మేము కలిసి తెలుగు ఫిలిమ్స్ వెళ్తుంటాం, చూస్తుంటాం. ఏంటి రీసెంట్గా మీ కలిసి చూసిన సినిమా ఇది, బాగా నచ్చిన సినిమా ఇది మీకు? మేము ఒక మలయాళం ఫిలిం చూసాం సార్. ఏది? ఉళ్ళుల కుళ్ళు అని చెప్పి. ఉళ్ళుల కుళ్ళు. ఓకే. పార్వతి మేనన్ అండ్ ఊర్వశి గారిది, ఓకే, పాత యాక్టర్స్ ఊర్వశి గారిది ఆ సినిమా సార్. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఇవాళ రేపు అంతా సినిమా అనేది గ్లోబలైజేషన్ అయిపోయింది కదా. కోర్ట్ చూడాలి సార్, కోర్ట్ అనే సినిమా చాలా బాగుంది అంటున్నారు. షూటింగ్స్ ఉండడం వల్ల కుదరలేదు చూడడానికి. నైట్ షోస్ వెళ్దామంటే బాబు పడుకుని ఉంటాడు, తను వదిలేసి రాలేదు. సో చూడాలి. బికాస్ నాని మదర్ మీతో ఉంటలేదు ఇప్పుడు? సార్ మదర్ మీతోనే ఉంటున్నారా? మదర్ నాతో ఉంటారు సార్, వస్తుంటారు. అక్కడ బ్రదర్ దగ్గర వెళ్తారు, నా దగ్గర వస్తారు, వచ్చిపోతుంటారు. సో కోర్టు గురించి మాట్లాడుతున్నారు కదా సార్. కోర్టు తెలియదు సార్, నాని ద వే హీఈస్ కమింగ్ అప్ విత్ ది స్క్రిప్ట్స్, ద ఫిలిం, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ దట్ ద వే హీ హెస్ గ్రోన్. ఒక యాక్టర్గా, ఒక మనిషిగా, ఒక ప్రొడ్యూసర్గా, అండ్ ద వే హీస్ 100%. అవునండి, తను చేసిన అందరు కొత్త డైరెక్టర్స్ అందరూ పెద్ద డైరెక్టర్స్ అయ్యారు. ఆ విషయం ఇంకా ఇంకా చాలా చాలా చేయాలి తను. సో మీరు కోరుకున్నట్టుగా ఇండస్ట్రీలో ఇప్పుడు రవితేజ సినిమాతో కానీ ఇప్పుడు మీ మళ్ళీ రిలీజ్కి సిద్ధమైన మీ సినిమాల ద్వారా సక్సెస్ఫుల్ హీరో అనిపించుకోవాలి అంటే అదృష్ట దేవత అనేది ఇక తలుపు తట్టడం కాదు, వచ్చి లోపల స్థిరపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు మీ మిసెస్ కలిసి తయారు చేసుకున్న స్క్రిప్ట్ సినిమా రూపంలో ఆడియన్స్ ముందుకు రావాలి. మీరు మలయాళం నేర్చుకున్నారు కాబట్టి మలయాళం ఇండస్ట్రీలో కూడా త్వరలో సార్ మీదైన ఒక
తప్పక ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా నవీన్ చంద్ర గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.